హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీ దుర్గా క్రియేషన్. ఈరోజు మాది పప్పుచారు. ఎలా చేయాలో చూసేయండి. మరి ముందుగా ఒక కప్ కందిపప్పు తీసుకుని వాష్ చేసుకుని 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు వేసి కొద్దిగా పసుపు, కారం, కొద్దిగా ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత నేను ఈ పక్కన రైస్ పెట్టుకున్నాను పిల్లలకి లంచ్ బాక్స్కి పెట్టడానికి. కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. 2 విజిల్స్ వస్తున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి మూత తీసి చూడాలి. ఒక కప్ చింతపండు జ్యూస్ వేసుకొని కలుపుకోవాలి. పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలి బాగా. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని కొద్దిగా సాంబార్ పొడి వేసుకోవాలి. నాకు సాంబార్ ఫ్లేవర్ వస్తే ఇష్టం, అందుకే సాంబార్ పొడి వేసాను. పక్కన ఆయిల్ పెట్టుకుని వడియాలు వేసుకుని వేయించేసుకున్నాను. తర్వాత తాలింపుకి సంబంధించి ఎల్లుల్లిపాయలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసుకుని తాలింపు వేసుకున్నాను. తర్వాత పిల్లల ముగ్గురికి లంచ్ బాక్స్ పెట్టేశాను. చిన్నపిల్లలిద్దరికి 1 కప్ రైస్, 1 కప్ వడియాలు, పెద్ద బాబుకేమో 2 కప్పుల రైస్ పెట్టి స్నాక్స్ బాక్స్గా టైగర్ బిస్కెట్ ప్యాకెట్స్ పెట్టాను. నా వ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.